ప్రకాశం జిల్లా తాళ్లూరు ముండ్లమూరు మండలంలోని పాల డైరీలను ఫుడ్ మరియు సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలోని తేజ డైరీని, చంద్రగిరిలోని శ్రీరామ్ మిల్క్ డైరీపై ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. శ్రీరామ్ మిల్క్ డైరీలో నకిలీ పాల పదార్థాలు తయారు చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు మొత్తం 6 రకాల పాల పదార్థాల శాంపిల్స్ తీసుకున్నామని, వాటిని ల్యాబ్స్కు పంపిస్తున్నట్లు వారు తెలిపారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా వారిపై 1 చర్యలు తీసుకుంటామని ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి నరసింహారావు తెలిపారు. వచ్చేసి పన్నీర్ వచ్చేసి ఫ్రెష్ అన్నమాట. వచ్చి దీంట్లో పెట్టారు, దీన్ని మళ్ళీ ప్యాక్ చేస్తారు, కట్ చేసి ఫ్రెష్ పన్నీర్. కింద గ్యాస్ పెట్టి అది హీట్ చేసి పాలనే ఇదేం చేస్తారు దీంతో మొత్తం వెనకండి అనేసి కలర్ వచ్చాయి. అంటే అది హీట్కి కలర్ చేంజ్ అవుతుంది. ఓకే. స్పీకర్ కానీ ఆదేశాలతోటి, ఉన్నతాధికారి ఆదేశాలతోటి మన జిల్లా ఫుడ్ కంట్రోల్ అందరం కూడా కలిసి ఈ విధంగా రైడ్స్ చేయడం జరుగుతూ ఉంది. ఇక మీద కంటిన్యూషన్ కూడా దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు మండలాల్లో ఈ విధమైనటువంటి రైడ్స్ చేస్తూనే ఉంటాము. ఎవరైనా సరే గేదె కానీ ఆవు కానీ లేకుండానే మిక్స్డ్గా రెడీమేడ్ కృత్రిమంగా పాలు తయారు చేసుకుని వచ్చి వాళ్ళ ఇంటికి కేంద్రం కాడికే తీసుకుని పాలు పోస్తారు. అలా ఎవరైనా కనుక పాలు పోసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టెస్టింగ్ ఏజెన్సీ ఇక్కడ ఉంటారో, బాధ్యత గల వాళ్ళు ఉంటారు, మేనేజర్, సూపర్వైజర్ ఉంటారు, వాళ్ళు ఆ కల్తీ పాలు కనుక తేలి అంటే మాత్రము వెంటనే కనుక ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ సమాచారం ఇస్తే అటువంటి వారిపైన కూడా వెంటనే స్పాట్లోకి వచ్చి కేసులు బుక్ చేసి వారి మీద కూడా క్రిమినల్ కేసులు బుక్ చేసేదానికి అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ కూడా గమనించగలరు. ఈ పాల పదార్థాలు, కల్తీ పాలు, ఇవి తినేటువంటి సంబంధించినటువంటి అంశాల మీద, పాలకి ముఖ్యంగా పాలకు సంబంధించిన అంశాల మీద ఎవరైనా సరే ఇట్లాంటి కల్తీలకు పాల్పడితే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ముసలివాళ్ళ దాకా పాల మీదనే ఆధారపడినటువంటి జీవితాలు కాబట్టి అందరినీ కూడా ఇబ్బందులు గురి చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి అటువంటి విధానానికి పాల్పడబాకండి. ఎవరైనా కనుక అటువంటి విధానానికి పాలు కల్తీ జరుగుతున్నాయని ఎవరైనా సమాచారం ఇస్తే అటువంటి వారి మీద కఠినంగా మేము చర్యలు తీసుకోవడానికి కూడా ముందుకు పోతాము. కాబట్టి ఈ యొక్క కల్తీ పదార్థాలు, పాలు ముఖ్యంగా అటువంటి వాటి మీద ఏదైనా సమాచారం కనుకుంటే అందరినీ కూడా కోరుతున్నాము. మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే మేము చర్యలు తీసుకుంటాము, కఠినంగా కూడా వాళ్ళ దగ్గర పాలు అనేది ఇక్కడ నుంచి ఎప్పుడు కలెక్ట్ చేయకుండా మీరు కఠిన నియమాలని పెడితే మాత్రం కంపల్సరీగా అది అరికట్టడం జరుగుతుంది. ఇలాగ పాల మీద కేసులు చాలా పెట్టాము. అవి జేసీ గారి కోర్టులో పెనాల్టీలు కూడా వేశారు. మళ్ళీ తిరిగి చేస్తున్నారని తెలిసింది. ఒకసారి కేసు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మళ్ళీ కల్తీ పాలు తయారు చేసి కేసులో దొరికితే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం జరుగుతుందని చెప్పి జేసీ గారు చెప్పారు. కాబట్టి అది కఠినంగా జరుగుతుంది. ఈరోజు ఈ శ్రీరామ్ డైరీలో ముండ్లమూరు వచ్చాము. ఇక్కడ పన్నీర్ అనేది తయారు చేసి హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ పన్నీర్ అనేది ఎలా తయారు చేస్తున్నారు ఏంటనే దాని మీద మేము కాన్సన్ట్రేషన్ చేసాము. గ్లిసరాల్ మోనోస్టెరేట్ ఫ్లేక్స్ అనేది ఒక ఏజెన్సీ ఉంది. దాన్ని స్మూత్నింగ్ ఏజెంట్ కానీ కలుపుతున్నారు. ఎసిటిక్ యాసిడ్ ఏంటంటే పాలు ఏర్పడటానికి కానీ కలుపుతున్నారు. అవి లిమిటెడ్గా ఉండాలి. లిమిటెడ్ దాటితే వాళ్ళ మీద కేసులు పెడతాం జరుగుతుంది. లిమిటెడ్గా ఉన్నాయో లేదో ల్యాబ్ రిపోర్ట్లో తెలుస్తుంది. తర్వాత మామూలుగా ఏంటంటే పాలని విరగొడితే పన్నీర్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే పాలు కాక మళ్ళీ పాల పౌడర్ కూడా తీసుకొచ్చి కలుపుతారు. పాల పౌడర్ కూడా మేము
శాంపిల్ సేకరించాము, పన్నీర్ శాంపిల్ సేకరించాము, తర్వాత కోవా, బట్టరు ఇవన్నీ శాంపిల్ తీసాం. మొత్తం 6 శాంపిల్స్ ఇక్కడ నుంచి కలెక్ట్ చేసి ల్యాబ్ పంపిస్తున్నాం. ల్యాబ్లో కనుక ఆరోగ్యానికి హానికరం అనేది జరిగితే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాము. మామూలుగా సబ్స్టాండర్డ్ మిస్బ్రాండెడ్ అని వస్తే అది జేసీ గారి కోర్టులో కేసులు వేయడం జరుగుతుంది. రిపీటెడ్గా పాలు కల్తీ కేసులు కానీ ఏ కేసు అయినా రిపీటెడ్గా వస్తే క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అట్లాగా సార్.